మనమందరూ పర్ఫెక్ట్ టైం గురించి వెయిట్ చేస్తాం. లైక్ ఏదన్నా సరే స్టార్ట్ చేయాలంటే మనం పర్ఫెక్ట్ టైం గురించే వెయిట్ చేస్తా ఉంటాం. లైక్ ఇప్పుడు ఇంటర్ అయిపోతది. ఇంటర్ అయిపోయిన తర్వాత ఏదో కోర్స్ జాయిన్ కావాలి. వాడు చెప్పి ఇది అని చెప్పేసి, వాడు చెప్పి అని చెప్పేసి ఒకడు డిగ్రీ జాయిన్ అయితాడు, ఒకడు బీటెక్ జాయిన్ అయితాడు, ఇంకోటి ఇంకోటైతాడు. సరే జాయిన్ అయితారు. ఏదన్నా నేర్చుకుందామంటే నేర్చుకోరు. మనం ఇది ఎప్పుడు చూసినా అరే ఈ ఎగ్జామ్ పాస్ కావాలి, ఆ ఎగ్జామ్ పాస్ కావాలి, ఈ అరియర్ క్లియర్ చేయాలి, ఆ అరియర్ క్లియర్ చేయాలి. ఇవే మెంటాలిటీతో ఉంటాం. ఇన్ బిట్వీన్ మనకు టైం దొరికినా సరే మనం మూవీస్ పైన స్పెండ్ చేస్తాం. మూవీస్ పైన కానీ, స్పోర్ట్స్ పైన కానీ, పనికిరాని వాటి గురించి టైం స్పెండ్ చేస్తాం తప్పించి పనికొచ్చే దీని గురించి ఒక్క రోజు కూడా మనం ఆలోచించాం. నేను కూడా అదే చేస్తాను. నేనేం పత్తని చెప్పుకుంటలేదు. అందరూ అదే చేస్తున్నారు. నేను ఈ వీడియోలో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే టైం వేస్ట్ చేయొద్దండి. మనం దొరికిన మోస్ట్ ఆఫ్ టైం అంతా మనం ఏం చేస్తామంటే ఎలా వేస్ట్ చేయాలని ఆలోచిస్తాం తప్పించి ఎలా యూటిలైజ్ చేసుకోవాలని ఆలోచిస్తాం. మనకు దొరికిన ఫ్రీ టైంలో ఒక అమ్మాయిని గెలుపుతాం, మూవీస్కి పోతాం, అలా ఇలా టైం వేస్ట్ చేస్తాం. సో నేను ఒప్పుకుంటా, మనం ఎవరైనా సరే బీటెక్ కానీ డిగ్రీ కానీ ఏదైనా సరే మనం గ్రాడ్యుయేషన్ టైంలో అలాంటి ఏదో పనులు చేయాలి. నేను చేయొద్దు అని చెప్పట్లేదు. కానీ ఎంతవరకు చేస్తున్నాం? 24 గంటలు దాని గురించేనా? అసలు మన కెరీర్ గురించి మనం ఆలోచించమా? ఓకే, ఒక హాఫ్ అన్ అవర్ వర్క్ చేయండి. హాఫ్ అన్ అవర్ మీ కెరీర్ గురించి మీరు ఆలోచించండి. ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతారు. సెమ్ములు క్లియర్ చేయాలి, అరియర్స్ క్లియర్ చేయాలి, ఈ గుంటను పడేయాలి, ఆ గుంటను పడేయాలి. అసలు మీ కెరీర్ గురించి మీరు ఆలోచించరు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఇయర్ అంతే ఉంటుంది. ఇంకా థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్కి వచ్చే కొందరికి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఉండే అరియర్లు క్లియర్ చేసుకునే దాని గురించి ఆలోచిస్తారు. మళ్ళీ అమ్మాయిల గురించి ఆలోచిస్తారు తప్పించి మీ కెరీర్ గురించి మీరు ఆలోచించరు. వన్స్ గ్రాడ్యుయేషన్ అయిపోయినాక అప్పుడు అన్నిటికీ ఆలోచన వస్తుంది. ఈ కోర్స్ చేయాలా, ఆ కోర్స్ చేయాలా, ఏ కోర్స్ చేయాలి, ఈ కోర్స్ చేస్తే ఎట్లుంటుంది, ఆ కోర్స్ చేస్తే ఎట్లుంటుంది, ప్రతి కోర్స్కి కంపారిజన్ చూసుకుంటారు. అసలు మీరు ఏది స్టార్టే చేయరు. స్టార్ట్ చేయకముందే ఆ కోర్సులో శాలరీ ఎంత వస్తుంది, ఈ కోర్సులో శాలరీ ఎంత వస్తుంది, అప్పుడే కంపారిజన్. వాడెవడో ఎంత సంపాదిస్తున్నాడు, వీడెవడో ఎంత సంపాదిస్తున్నాడు, ఎట్లా సంపాదిస్తున్నాడు అన్నీ తెలుసుకుంటారు. కానీ యాక్షన్ మాత్రం స్టార్ట్ చేయరు. ఏ స్కిల్ నేర్చుకోరు. గ్రాడ్యుయేషన్ అయిపోయినాక ఏదైనా కోర్స్ తీసుకునేకి 3 నెలల టైం తీసుకుంటారు. ఏ కోర్స్ తీసుకోవాలి, ఏం రీసెర్చ్, ఇది రీసెర్చ్, అది రీసెర్చ్, వాడిని అడుగుతారు, వీడిని అడుగుతారు. అసలు నీకంటే ఏం చేయాలో నీకే తెలియదు అంతవరకు. ఏదేదో వీడియోలు చూస్తారు, దాంట్లో అదే చెప్తాడు, ఇది చెప్తాడు, వాడిని మాట వింటాడు, ఈయన మాట వింటాడు. సరే 3 నెలల తర్వాత ఏదో గొట్టం కనుక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు. సారీ ఫర్ మై వర్డ్స్, గొట్టం కాదు, ఏదో ఒక వ్యక్తి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు. సరే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినారు, ఏమన్నా నేర్చుకుంటారా అంటే అక్కడ కూడా టైం వేస్ట్. మళ్ళీ ఏదో 1 మంత్ ఎగ్జైట్మెంట్తో జాయిన్ అయిపోతారు. అది కూడా ఇన్స్టిట్యూట్లు సెలెక్ట్ చేసుకునేది ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారంటే, లెట్ సపోజ్ జూన్లోనో జూలైలోనో మీకు గ్రాడ్యుయేషన్ అయిపోతుంది. గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెళ్తారంటే జాయిన్ గారు 3 మంత్స్ తీసుకుంటారు. ఆగస్ట్, నవంబర్ వరకు అసలు ఏది సెలెక్ట్ చేసుకోవాలనే ఆలోచనే ఉంటుంది తప్పించి మనం ఏం పీకేదేం లేదు. సెప్టెంబర్ అక్టోబర్ టైంలో ఆ టైంలో కోర్స్ తీసుకుంటారు. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఓకే, అది 2 నెలలు. ఆ 2 నెలలు చాలా ఎగ్జైట్మెంట్తో ఉంటాం. కోర్స్లో జాయిన్ అయిపోయినాం, ఇంకేమి మాస్టర్స్ అయిపోతాం. 6 నెలల్లో నేను మాస్టర్స్ అయిపోతా, ఆ సబ్జెక్ట్ పైన నాకు గ్రిప్ వచ్చేస్తుంది అదేం చెప్పుకొని ఎక్స్పెక్టేషన్స్తో పోతారు. సరే జాయిన్ అయినావు, 1 మంత్ బాగా జరుగుతుంది. బేసిక్స్ చెప్తాడు కాబట్టి బేసిక్స్ అందరికీ అర్థమవుతాయి. మీరు ఆ 4 ఏళ్ళలో మీరు ఏం చేసినారో అవే బేసిక్స్ చెప్తాడు. 1 మంత్ బేసిక్స్ చెప్తారు. బాగా చెప్తున్నాడు, మనం నేర్చుకునేచ్చు అనిపిస్తుంది. తర్వాత సెకండ్ మంత్ అడ్వాన్స్డ్ టాపిక్స్కి వెళ్తాడు. అడ్వాన్స్డ్ టాపిక్స్లో నువ్వు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ 1 మంత్ వాడు థియరిటికల్గా చెప్తాడు. సెకండ్ మంత్ నువ్వు ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. మనమా ప్రాక్టీస్ చేయము, మనకేమీ పొద్దుకోకలా ఈజీగా వచ్చేయాలి. అట్లా ఎంటర్ బటన్ నొక్కితే ఇట్లా అవుట్పుట్ వచ్చేయాలి. మనకి ఎర్రర్లు వస్తే ప్యానిక్, అయ్యో ఎర్రర్లు మన వల్ల కాదు, ఓకే ఈ ఎర్రర్ని మళ్ళీ చూద్దామని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాడు. అసలు కోడింగ్ నువ్వు నేర్చుకున్నది ప్రాక్టీస్ చేసేదే అసలు 3 మినిట్స్ 4 మినిట్స్. ఆ 4 మినిట్స్లో నీకు బొచ్చుడు ఎర్రర్స్ వస్తాయి. ఆ ఎర్రర్స్ని నువ్వు క్లియర్ చేయాలంటే మైండ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, నా వల్ల కాదని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తావు. ఇన్స్టాగ్రామ్ ఓకే, ఒక అర్ధగంట స్క్రోల్ చేసేసినాక మళ్ళీ వచ్చి కోడింగ్ చేస్తానని చెప్పేసి అర్ధగంట అని చెప్పేసి రోజంతా ఆడే స్క్రోల్ చేసుకొని కూర్చుంటావు. రోజు అయిపోతుంది. మళ్ళీ ఏముంటుంది, సాయంత్రం బయట పోతావు, ఒక బజ్జీనో బోండా తింటావు, మళ్ళీ రూమ్కి వస్తావు, పీజీలో తింటావు, మళ్ళీ పంటావు. ఇట్లా ఒక 3 నెలలు చేస్తావు. తర్వాత ఐపీఎల్ సీజన్ వస్తుంది. ఇంకా ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే నువ్వు చదువుతావు అనేది ఇంకా అది ఆశయది, ఇంకా అది ఇంకా వాయిన అంతే. ఇంకా ఐపీఎల్ సీజన్ వస్తుంది, వాడు నమ్మ ఆర్సీబీ, చెన్నై, వాడు ఢిల్లీ, ఇంకోటి బెట్టింగ్ స్టార్ట్ అవుతాయి. వాడు బెట్టింగ్స్ పైన ఫోకస్ చేసుకోను. మళ్ళీ సరే నైట్ అమ్మబ్బా అంటే 4 గంటలు మ్యాచ్ చూస్తారు. సరే పొద్దున్న దాని గురించి డిస్కషన్ ఎందుకు? పొద్దున్న పొద్దుగూకులో దాని గురించే డిస్కషన్. మళ్ళీ నెక్స్ట్ వీక్లో జరిగే మ్యాచ్కి ఇప్పటి నుంచి చెప్పగారు ప్రిడిక్షన్స్. వీళ్ళే కోచ్లు అయినట్టు. ఒరే వాళ్ళ ప్లేయర్లు కూడా అంత టైం స్పెండ్ చేయరు వాళ్ళ గురించి, మీరు స్పెండ్ చేసినంత. మళ్ళీ వన్ ఫేవరెట్ ప్లేయర్ ఏదైనా స్కోర్ చేయలేదంటే ఇంక వాడు సచ్ అంతే అతకి.
మా ఓడు చేయలేదు డిప్రెషను. ఇంక ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విట్టర్‌లో వాడి గురించి ఎవడో ట్రోల్ చేస్తే ఈడికి పోయింద కామెంట్ పెట్టేది. వాడా, వాడు వాడు, ఈడు అని చెప్పేది. వానెవరి గురించో నువ్వెందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? ఓకే నువ్వు ఫ్యాను నేను ఒప్పుకుంటున్నా. బ్రో నీ కెరీర్ గురించి నువ్వు ఆలోచించు బ్రో. ఎవని కెరీర్ గురించో నీకెందుకు? వాడు ఆ మ్యాచ్ ఆడేదానికి ఆ టోర్నమెంట్ ఆడేదానికి వాడికి సమ్ ఎక్స్ అమౌంట్ ఇస్తున్నారు. నీకేం వస్తుంది? ఏం రాలేదు. పైగా నువ్వు రీఛార్జ్ చేసుకునే డబ్బులతో నువ్వే బొక్క పెట్టుకుంటున్నావు అంతే నేర్చుకోకుండా. టైం వేస్ట్ చేసుకుంటున్నావు. సరే ఈ స్కిల్స్ గురించి అంతా పక్కన పెడితే మన మెయిన్ థింగ్ ఏమంటే మనం టైం వేస్ట్ అయ్యేది అసలు ఏ స్కిల్ నేర్చుకోలేం. నిజంగా చెప్పాలంటే 1వ తరగతి నుంచి మనం ఇంగ్లీష్ చెప్పాలంటే నవ్వు వస్తుంది. 1వ తరగతి నుంచి ఇంగ్లీష్ ఉంది బ్రో మనకి. ఇంతవరకు 5 నిమిషాలు ఇంగ్లీష్‌లో ఎవనితోనూ మాట్లాడలేం. ఎవనితో మాట్లాడేది పక్కన పెట్టు. హెచ్ఆర్ కాల్ చేస్తే నీ గురించి నువ్వు 5 నిమిషాలు చెప్పుకోలేవు. అది మన పరిస్థితి. అది మనం వెలగబెడతాండేది. మళ్ళీ చెప్తారు కోర్సులు అంతా అయిపోయినాక నాకు ఇంటర్వ్యూలు వస్తలేదు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నేను చాలా ప్రిపేర్ అయిపోయాను. నేను ఎట్లా ప్రిపేర్ అయినానంటే అట్లా ప్రిపేర్ అయినాను. కానీ నాకు ఇంటర్వ్యూ కాల్స్ వస్తలేదని ఊర్లో చెప్పుకుంటారు. ఈ అప్పకి ఇంటర్వ్యూలు ఎట్లా రిజెక్ట్ అవుతారో తెలుసా? ఒక హెచ్ఆర్ కాల్ చేస్తుంది. ఒక హెచ్ఆర్ కాల్ చేసి నీ గురించి ఇంట్రడక్షన్ అడుగుతుంది. నువ్వు సో అండ్ సో నువ్వు మంచిగా చెప్పినావో చెడ్డగా చెప్పినావో మనకు తెలియదు. నువ్వు సో అండ్ సో అని చెప్తావు. సరే విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్తుంది. హెచ్ఆర్ నీకు ఫస్ట్ కాల్ చేసే దీనికి రీజన్ ఏంది? అసలు నీ రెజ్యూమ్లో ఉన్న క్వాలిటీస్ నీలో ఉన్నాయా లేదా? నీ కమ్యూనికేషన్లో ఉంది. ఇది చెక్ చేయడానికి హెచ్ఆర్ కాల్ చేస్తుంది. హెచ్ఆర్ దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ నెంబర్ రెజ్యూమ్స్ ఉంటాయి. ఆమె కాల్ చేయాలి ఒక్కొక్కరికి. ఆమె నచ్చిన వాళ్ళని పిక్ చేసుకుంటుంది. ఒకసారి 2 సార్లు వాళ్ళు మిస్ అయిపోతారు నీకు కాల్ చేయడం. నువ్వు 3 డేస్ తర్వాత 4 డేస్ తర్వాత ఆమెకు కాల్ చేస్తావా? చెయ్యవు. ఆమె విల్ గెట్ బ్యాక్ టు యూ అని చెప్పేసి ఆమె నాకు కాల్ చేస్తుందని నువ్వు అనుకుంటావు. అట్లా ఉండదు. నువ్వు కాల్ చేయాలి. నువ్వు అడగాలి. అసలు నేను ఇట్లా లాస్ట్ టైం సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పినా నేను వచ్చేదా ఇంటర్వ్యూకి, నా గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా నేను వచ్చేదా ఇంటర్వ్యూకి, ఇలా నువ్వు అడుగుతావా? అడగు. ఆమె కాల్ చేస్తుందని చెప్తుంది. ఆమె కాల్ చేయదు. మళ్ళీ ఇటు చెప్పుకుంటాడు నేను రిజెక్ట్ అయిపోయినా అని చెప్పేసి. ఇట్లా 3 రౌండ్లకు పోయినావా? లేదు. సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పలే, అదే రిజెక్ట్. అట్లా 10 రిజెక్ట్ అవుతాడు. మళ్ళీ గొప్ప చెప్తాడు వీళ్ళు, నేను 10 ఇంటర్వ్యూలు రిజెక్ట్ అయిపోయినాను రా అని చెప్పేసి. అదేమన్నా ఫైనల్ రౌండ్లోనో సెకండ్ రౌండ్లోనో రిజెక్ట్ అయింటాడా? లేదు. సెల్ఫ్ ఇంట్రడక్షన్ దగ్గర రిజెక్ట్ అయినాడు, దాన్ని గొప్పగా చెప్పుకుంటాడు. మళ్ళీ ఊర్లో పోయి ఏం చెప్తాడు? బెంగళూరు చాలా కష్టం. బెంగళూరునే కాదు ప్రతి సిటీలోనే చాలా కష్టం, సర్వైవ్ అవ్వలేం. అసలు చాలా టఫ్గా అడుగుతున్నారు. ఇది అది వచ్చేసింది జాబులు పోతాయి మన వల్ల కాదు అసలు నేను ప్రిపేర్ అయినట్టు ఎవడు ప్రిపేర్ కాలేదు అసలు. అయ్యో ఎల్లే వద్దురా, నువ్వు బెంగళూరు బయటకంటే వద్దు, ఏదైనా చేసుకో ఏడే అంటాడు. ఏం పీకినావు అని చెప్పేసి నువ్వు ఇట్లా సజెషన్స్ ఇస్తున్నావు ఊర్లో. నువ్వు వాడిని నేర్చుకోలేదు. నేర్చుకున్నావు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వాడు బెంగళూరుకి వస్తా అంటే వాడిని చెడగొడుతున్నావు. ఏం ప్రయోజనం మళ్ళా? నేను ఈరోజు ఎందుకు ఇంత ఆవేశంగా చెప్తానంటే, యాక్చువల్లీ నేను ఒక మార్కెటర్ని. నేను డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఏ వర్క్ అయినా సరే నేను చేస్తాను. కానీ నా క్లయింట్కి నేను ఎవరైతే వర్క్ చేస్తున్నానో, నేను ఫ్రీలాన్సింగ్ చేస్తున్నానో ఆ క్లయింట్కి ఒక వెబ్ డెవలపర్ కావాలి. సో ఆయన అనుకునేసి నీకు ఎవరైనా తెలిస్తే చెప్పు అని చెప్పాడు. నా సర్కిల్లో నాకు తెలిసిన వాళ్ళు నేను రెఫర్ చేసిన. కానీ వాళ్ళు ఏమంటే ఎక్కువ మనీ అడుగుతున్నారు. సో మా బడ్జెట్కి వాళ్ళ బడ్జెట్కి మ్యాచ్ కాలేదు. సరే స్టూడెంట్స్ని ట్రై చేద్దామని చెప్పేసి కొంతమందిని లింక్డ్ఇన్లో కొంతమందిని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ పోర్ట్ఫోలియో తీసుకున్నా. నాకు ఇద్దరు బాగా నచ్చారు. సో ఆ పోర్ట్ఫోలియో తీసుకునేసి వాళ్ళ పోర్ట్ఫోలియో చూస్తే నాకేమనిపించింది అంటే మేబీ వాళ్ళు యూజ్ చేసిండొచ్చు అని చెప్పేసి నాకు అనిపించింది. సరే ఇన్ పర్సన్గా కూర్చుంటే అర్థమవుతుంది వాళ్ళు ఏం చేసినారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుస్తుంది అని చెప్పేసి నేను ఇన్ పర్సన్ పిలిచా. సో నా క్లయింటే వచ్చాడు, నేను వెళ్ళాం. సో యాక్చువల్లీ నా క్లయింట్ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, అతనికి అంతగా తెలీదు. నేను ఒక 6 months డెవలపర్గా వర్క్ చేసిన, నాకు కొంచెం ఐడియా ఉంది. నేను ఎక్స్పర్ట్ అని చెప్పను, నాకు కొంచెం ఐడియా ఉంది. సో నేను వెళ్ళి వాళ్ళ పోర్ట్ఫోలియో చూపించారు. వాళ్ళ పోర్ట్ఫోలియో అంతా నాకు బాగా నచ్చింది. నిజంగా చెప్తాన్నా, వాళ్ళు బీటెక్ 4th ఇయర్లో ఉన్నారు. 4th ఇయర్లో ఉన్నారు. వాళ్ళ చూపించిన వరకు అసలు నాకు మైండ్ పోయింది. అసలు నాకు ఏం చెప్పాలో వాళ్ళ ముందర నేనేం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాలేదు. సో మనం నార్మల్గా మన ఫేవరెట్ హీరో ఎన్ని మూవీస్ చేసినాడంటే గడగడగడా 10-15 మూవీస్ నేమ్ చెప్తాం. వాళ్ళ స్కిల్స్ నేమ్ చెప్తున్నారు. వాళ్ళు ఏం నేర్చుకున్నారో స్కిల్స్ నేమ్ చెప్తున్నారు. వాళ్ళు ఎన్ని రోజులు ఒక గేమ్ చూపించారు నాకు. యాక్చువల్లీ నేను గేమ్ డెవలపర్ కాదు, కానీ గేమ్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది, అది ఎన్ని రోజులు ప్రాసెస్ తీసుకుంటుందో నాకు తెలుసు. వాళ్ళిద్దరూ కలిపి ఆ గేమ్ని 3 daysలో కంప్లీట్ చేశారు. అసలు నాకు షాక్ అసలు. సరే ఏంట్రా మీ బాధ ఏంటి, మీ స్టోరీ ఏంటి అని అడిగితే, వాళ్ళు కోడింగ్ స్టార్ట్ చేసింది ఎప్పుడంటే ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళు కోడింగ్ స్టార్ట్ చేసినారు. అండ్ వాళ్ళు ఏమన్నా పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చినారా, లేదంటే వాళ్ళకి టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉందంటే నథింగ్. వాళ్ళు మనలాగా పల్లెటూరు నుంచి వచ్చారు. ఒకరు రాజస్థాన్ నుంచి వచ్చాడు,
వాడిది ఒక పల్లెటూరు. ఇన్‌ఫాక్ట్ వాళ్ళ ఊర్లో వాడే ఫస్ట్ ఇంజినీర్. ఇంకొకరు మన ఆంధ్ర నుంచినే రాజమండ్రి నుంచి. సో, వాళ్ళు గూడా అంతే. వానికి గూడా అంత బ్యాక్‌గ్రౌండ్ ఏం లేదు. ఇన్‌ఫాక్ట్ చెప్పాలంటే వాళ్ళ పాకెట్ మనీ కోసము, వాళ్ళు కొన్ని ఎగ్జామ్స్ కోసము వాళ్ళంతకు వాళ్ళే సంపాదించుకుంటున్నారు. ఈవినింగ్ పూట ర్యాపిడో చేస్తారు. మళ్ళీ ఇలా ఫ్రీలాన్సింగ్ చేసుకొని క్లయింట్స్ ఇట్లా 10,000, 20,000 తెచ్చుకొని వాళ్ళ ఎక్స్‌పెన్సెస్ వాళ్ళే ఖర్చు పెట్టుకుంటున్నారు. వాళ్ళే సంపాదించుకుంటున్నారు. వాళ్ళే ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇన్‌ఫాక్ట్ ఎప్పుడైనా అవసరమైతే వాళ్ళ ఇంటికి మనీ గూడా ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. ఏ ఇయర్ నుంచి వాళ్ళు ఏ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారంటే ఫ్రీలాన్సింగ్ సెకండ్ ఇయర్ నుంచి. సెకండ్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు సంపాదిస్తూనే ఉన్నారు. వాళ్ళ ఎయిమ్ ఏంటి? జాబ్ గాదు. వాళ్ళకంటే ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్‌ని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళు అందరూ పరిగెత్తేలా గొర్రెల్లాగా పరిగెత్తట్లేదు. వాళ్ళకంటూ ఒక సెపరేట్ విజన్ ఉంది. వాళ్ళు ఒక డిఫరెంట్ మైండ్ సెట్‌తో థింక్ చేస్తున్నారు. వాళ్ళకంటూ ఒక ఐడియా ఉంది. ఇన్‌ఫాక్ట్ నేను ఇన్వెస్టర్ కాదు. నా దగ్గర అంత అమౌంట్ కూడా లేదు. వాళ్ళు నాకు వాళ్ళ ఐడియాని పిచ్ చేసేకి ట్రై చేశారు. నేను చెప్పా, "అరే నేను అసలు ఇన్వెస్టర్ కాదు. నాకు పిచ్ చేయకండి. ఎవరైనా నాకు తెలిస్తే నేను చెప్తానని" చెప్పా. సో, అలా ఉన్నారు పిల్లోళ్ళు. మళ్ళీ సరే వాళ్ళకేమన్నా నాలెడ్జ్ లేదా అంటే ఇప్పుడేమనుకుంటాం, ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారంటే వాళ్ళు దేనిపైన ఫోకస్ చేయట్లేదు. వాళ్ళకి ఎట్లా ఎంజాయ్ చేయాలో తెలియదు లైఫ్ ఉంటే, బ్రో లిటరల్లీ నువ్వు ఏదైతే ఎంజాయ్ చేసినావో ప్రతి ఒక్కటి వాడు ఎంజాయ్ చేసినాడు. వాడు మార్వెల్ కామిక్స్ గురించి చెప్తుండు, డీసీ కామిక్స్ గురించి చెప్తుండు, వాడు చూసిన ఫేవరెట్ మూవీస్ గురించి చెప్తుండు, ప్రతి స్పోర్ట్ గురించి చెప్తుండు. ఇన్‌ఫాక్ట్ వాడు ఫుట్‌బాల్‌కి పెద్ద ఫ్యాను. ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాకుండా చూసిండు. స్టిల్ వాని పోర్ట్‌ఫోలియో ఎంత బావుందంటే అంత బావుంది. వాడు రోజు రోజుకి నేర్చుకుంటానే ఉన్నాడు. 2021 నుంచి ఇప్పటి వరకు గిట్‌లో వాడు రాసే ప్రతి కోడు గిట్ పుల్ చేస్తూనే ఉన్నాడు. వాని గిట్ ప్రొఫైల్ చూస్తే నాకు కళ్ళు తిరిగినాయి. ప్రతిది థిక్ గ్రీన్. నార్మల్ గ్రీన్ కాదు. థిక్ గ్రీన్. థిక్ గ్రీన్ అంటే ప్రతిరోజు వాడు యాక్టివ్‌గా ఉన్నాడు. ప్రతిసారి వాడు గిట్ పుల్ చేస్తున్నాడు అనేసి మీనింగ్. ప్రతిదీ చేస్తున్నాడు వాడు. అది వాళ్ళ పరిస్థితి. మన పరిస్థితి మనం రీజన్‌లు, సాకులు ఎతుక్కుంటాం. అరే మాకు టైం లేదు. మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి. బ్రో వాళ్ళ ఎగ్జామ్ అనేది అసలు కన్సిడరే చేయట్లేదు. ఎగ్జామ్‌కి ఎట్లా ప్రిపేర్ అయితారంటే, బ్రో 3 డేస్ ఈస్ ఎనఫ్ ఫర్ అస్ అంటుండ్రు వాళ్ళు. మనమేం రా అంటే 6 నెలలు కావాలి మనకి ఎగ్జామ్ చదవనీకి. ఇది మన పరిస్థితి. వానికి టైం ఉండేదేంది, నీకు టైం లేనిదేంది. మనోళ్ళేం రా అంటే డిగ్రీ అయిపోయినంక అసలు ఏ కోర్స్‌కి పోవాలి, ఏం పోవాలి, బీటెక్ గాని అయిపోయినంక ఏ కోర్స్‌కి పోవాలి, ఏం చేయాలి ఇలా ఆలోచిస్తున్నాం. వాళ్ళు ఇన్ బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళ కెరీర్‌లో వాళ్ళు ఏం కావాలనేసి ఇమాజిన్ చేసుకున్నారు. మేనిఫెస్టేషన్ చేసుకున్నారు. దాంట్లో ఇప్పుడు వాళ్ళు జీవిస్తా ఉన్నారు. ప్రతిదీ చేస్తున్నారు వాళ్ళు. నువ్వేం చేస్తున్నావు? ఎక్స్‌క్యూజెస్ చేసుకుంటున్నావు నీ లైఫ్‌ని. ఇక్కడైనా మారండి బ్రో. టైం దేనిపైన ఇన్వెస్ట్ చేయాలో దానిపైన ఇన్వెస్ట్ చేయండి. నేను మీ పేరెంట్స్ కోసం మారాలా అని చెప్పట్లేదు. పేరెంట్స్ ఆఫ్‌కోర్స్ వాళ్ళు కష్టపడి మనల్ని పెంచారు. మన మీద ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేశారంటే నువ్వేమో పెద్ద సాకుతావు, పొడుస్తావు అని కాదు. వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తున్నారు. అది కూడా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? నీ కాళ్ళపైన నువ్వు నిలబడల్లా. ఏదో నువ్వు కోట్లు ఇచ్చేస్తావు, కార్లు ఇచ్చేస్తావు అని కాదు. వాడు రేపు పొద్దున ఎవరు 100 ఏళ్ళు ఉండరు. బట్ ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా అయినా సరే నువ్వు నీ కాళ్ళ మీద నిలబడతావు అనే నమ్మకం వచ్చిన రోజు అది వాళ్ళకి చాలా ఎక్కువ. అదే వాళ్ళు నీ నుంచి కోరుకునేది. నువ్వు ఎట్లా అమ్మాయి కోసం ఏడ్చుకొని, ఒక టీం కోసం ఏడ్చుకొని, ఇంకో వరస్ట్ థింగ్ ఏమంటే నేను చూసేది ట్విట్టర్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రౌడ్‌గా నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి కట్టు బానిస అని చెప్పుకుంటాంటావు. ఎందుకు? నీ ఫేవరెట్ హీరో సినిమా చేసినాడు. ఫస్ట్ రోజు పో ఎంజాయ్ చెయ్యి. తర్వాతొచ్చి నీ వర్క్ నువ్వు చూసుకో. ఎందుకు? తెలుగు ఇండస్ట్రీ బానిస వాడిని తిట్టేది, వీడిని తిట్టేది టైం వేస్ట్ బ్రో. నీకంటూ ఈ లైఫ్ చాలా ప్రీషియస్. ఏంటి? ఎవరు వచ్చి నిన్ను సేవ్ చేయరు. అమ్మ, నాన్న అంటే అమ్మ, అబ్బ అంటే నీకు 30 ఏళ్ళు వచ్చేంత వరకు వాళ్ళు చూసుకుంటారు. అది వాళ్ళ బాధ్యత. తర్వాత ఎవడు చూసుకుంటాడు? ఎవడు చూసుకోడు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలా అంటే ఇప్పటి నుంచి నువ్వు ప్రాక్టీస్ అయితేనే, ఏదైనా ఒక స్కిల్ నేర్చుకుంటేనే ఏమన్నా అవ్వగలుగుతావు. ఎవడో వచ్చి ఏది చేయడు. ఏమి అర్థమవుతుందా? నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏమంటే ఆ పిల్లవాళ్ళు, ఆ స్టూడెంట్స్ ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశారు. ఈ వీడియో మీరు డిగ్రీలో ఉన్నారో, ఇంటర్‌లో ఉన్నారో, అసలు బీటెక్ అసలు ఏంటి నాకు తెలవదు. కానీ ఈ వీడియో మీరు చేస్తున్నారంటే ప్లీజ్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఇది ఎరా చాలా అన్నిటిపైన ఎక్స్‌పర్ట్ అయి ఉండకపోయినా పర్వాలేదు. ప్రతిదీ తెలిసుండాలి. ప్రతిదీ తెలిసినోనికే మార్కెట్‌లో డిమాండ్ ఉంది. ఇప్పుడు నేను చాలా మందిని చూస్తా ఉంటా. నాకు జాబ్ రావట్లేదు, నాకు అది రావట్లేదు, ఇది రావట్లేదని. వీళ్ళు చూడండి సెకండ్ ఇయర్ నుంచి ఎర్న్ చేస్తున్నారు అమౌంట్ ఫ్రీలాన్సింగ్ ద్వారా. సెకండ్ ఇయర్ నుంచి. మీరు కనీసం పీజీ రెంట్ కట్టుకోవడానికి కూడా మీరు ఎర్న్ చేసుకుంటలేదు. వాడు ర్యాపిడో చేస్తానా అని చెప్తుండు. లాస్ట్ ఇయర్ నుంచి ర్యాపిడో చేస్తుండ్రంట వాళ్ళు.
ఫ్రీలాన్సింగ్ చేస్తుండ్రు, ర్యాపిడో చేస్తుండ్రు, వాళ్ళు చదువుకుంటున్నారు కూడా. ఇన్‌ఫాక్ట్ ఒకనికైతే ల్యాప్‌టాపే లేదు. వాడి ల్యాప్‌టాప్ లేదు. వానికి ఫస్ట్ ఫ్రీలాన్సింగ్ క్లయింట్ వచ్చినప్పుడు వాని దగ్గర ల్యాప్‌టాప్ లేదు. వాడేం చెప్పిండంటే క్లయింట్‌కి నేను ఒక 1 వీక్‌లో డెలివరీ చేస్తా అని చెప్పి. వాళ్ళ సీనియర్ ఒకడుంటే వాని దగ్గర పోయి ఆ ల్యాప్‌టాప్ వాడు తీసుకొని వాని వర్క్ అంతా అయిపోయేంత వరకు వెయిట్ చేసి ఎప్పుడో నైట్ 1 గంటకో, 2 గంటలకో వాడు ల్యాప్‌టాప్ ఇస్తే అప్పుడు ఆ క్లయింట్ వర్క్ ఫినిష్ చేసి వానికి సెండ్ చేసిండు. ఆ క్లయింటు ఈ వర్క్ వానికి బాగా నచ్చి ఆ క్లయింట్ వీనికి ల్యాప్‌టాప్ తీయిచ్చినాడు. అది పరిస్థితి. అలా మనం ఏదన్నా ఒకటి స్టార్ట్ చేస్తే, మనం జెన్యూన్‌గా ఇంట్రెస్ట్ పెట్టి మనం స్టార్ట్ చేస్తే, దేవుడు ఏదో ఒక రూపంలో హెల్ప్ చేస్తాడు. ఇప్పుడు చూడు వానికి ల్యాప్‌టాప్ వచ్చింది. ఆ ల్యాప్‌టాప్‌తో వాడు ఎంత సంపాదించినాడో వానికే తెలవదు. వాడు చాలా గ్రేట్‌ఫుల్ టు ద ఆ క్లయింట్. ఆ క్లయింట్ ఏమి ఇప్పటికి గూడా వానితో కాంటాక్ట్‌లోనే ఉన్నాడు. ఇప్పటికి గూడా వర్క్ ఇస్తూనే ఉన్నాడు వానికి. మనమన్ మనమంటూ స్టార్ట్ చేసి ఏదో ఒక స్టెప్ ముందుకేస్తేనే మనకు ఫ్యూచర్‌లో ఏదన్నా వస్తది. లేదు అని చెప్పి భయపడి ఆహ్, నా వల్ల కాదని చెప్పేసి లేదంటే నీకు నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ, నీకు నువ్వు ఎక్స్‌క్యూజ్ ఇస్తుంటే ఏమి చేయలేం. అప్ టు యూ. ఇంక నువ్వు ఏమన్నా చేసుకోవచ్చు. లైఫ్‌లో ఏది స్టార్ట్ చేయాలనుకున్నా సరే, నాకు తెలిసి ఈ వీడియో చాలా మందికి రీచ్ కాదు. ఎందుకంటే నేను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసినాను కాబట్టి ఎంతమంది చూస్తారో నాకు తెలీదు. ఇన్ కేస్ మీ వరకు వస్తే మీరు షేర్ చేయండి. ఇంకోటేమంటే మీరు ఈ వీడియో చూసేవాళ్ళు ఇంటర్‌లో ఉన్నారో, లేదంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఫైనల్ ఇయర్, డిగ్రీ ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్ అసలు ఏం చేస్తున్నారో నాకు తెలవదు. లేదంటే కోర్స్ చేస్తున్నారో నాకు తెలీదు. ఇన్ కేస్ మీరు ఈ వీడియో చూస్తే మాత్రం ప్లీజ్ అట్‌లీస్ట్ 1 అవర్ టైమ్ స్పెండ్ చేసి ఒక స్కిల్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీకు నచ్చిన సినిమా మళ్ళీ చూడొచ్చు. ఈరోజు రిలీజ్ అయిన సినిమా రిలీజ్‌లు అనేసి చాలా చాలా రిలీజ్‌లే వస్తున్నాయి. మేబీ ఈరోజు మిస్ అయిన సినిమా 1 ఇయర్ తర్వాత, 1 ½ ఇయర్ తర్వాత థియేటర్‌లో చూసే ఛాన్స్ ఉంటది. ఈ ఐపీఎల్ సీజన్ కాకపోతే ఇంకొక ఐపీఎల్ సీజన్ టైం ఉంటది. కానీ కెరీర్ ఒక్క సెకండ్ వేస్ట్ చేసినా సరే మళ్ళీ రాదు. సో, మీరు ఈ వీడియో ఏ స్టేజ్‌లో చూస్తున్నారో తెలీదు నాకి. కానీ చూస్తుంటే మాత్రం ఎప్పుడో మీ మీద ప్రెషరొచ్చి అప్పుడు కెరీర్ చూస్ చేసుకునే కంటే ఇప్పుడే కెరీర్ చూస్ చేసుకోండి. అసలు మీరు ఏం కావాలనుకుంటున్నారు? ఎయిదర్ నాన్ టెక్నికల్ సైడ్ లైక్ మార్కెటింగ్ పోవాలనుకుంటున్నారా? టెక్నికల్ సైడ్ లైక్ ఏదన్నా డెవలప్‌మెంట్ గానీ, డేటా అనలిస్ట్ గానీ, ఎంఎల్ ఇంజినీర్స్ కానీ ఇలా ఏమన్నా అవ్వాలనుకుంటున్నారా? మీ ఫోకస్‌ని దానిపైనే ఫోకస్ చేయండి. స్టార్టింగ్‌లోనే కోర్సులు జాయిన్ కావద్దు. ఫస్ట్ రీసెర్చ్ చేయండి. ఫ్రీ రిసోర్సెస్‌తో ప్రాక్టీస్ చేయండి. మీకంటూ ఒక ఫుల్ ఫుల్ నాలెడ్జ్ ఈ సబ్జెక్ట్ నాకు తెలుసు అన్న తర్వాతే ఏదన్నా పెయిడ్ కోర్స్ తీసుకోండి. పెయిడ్ కోర్స్ అంటే ఏదో జస్ట్ రాండమ్ కోర్స్ తీసుకోవద్దు. ఎవరైతే మెంటార్‌షిప్ ఇస్తారో వాళ్ళ దగ్గర తీసుకోండి. లైక్ 24/7 మీకు అవైలబుల్‌లో ఉండి మీకు డౌట్స్ వస్తే అప్పటికప్పుడు క్లియర్ చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర కోర్స్ తీసుకొని ఫినిష్ చేయండి. నేను కోర్స్ అయితే రికమెండ్ చేయను. అసలు ఆన్‌లైన్‌లో దొరకని రిసోర్సెస్ అంటూ ఏవీ లేదు. ఏదన్నా మీరు టెక్నికల్ సైడ్ పోవాలనుకుంటే ఏదన్నా ఒక ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్‌లో మీరు పార్టిసిపేట్ చేయండి. మీ కోడ్‌ని మీరు టెక్నికల్ పర్సన్ అయితే డైలీ కోడ్‌ని ప్రాక్టీస్ చేయండి. ఆ కోడ్‌ని గిట్ పుల్ చేయండి. నిజంగా చెప్తున్నా లిటరల్లీ మీ గిట్ ప్రొఫైల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీ గిట్ ప్రొఫైల్ చూసి అసలు ఇంటర్వ్యూ లేకున్నా కూడా జాబ్‌లు వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఎప్పుడు ఆ గ్రీన్ కలర్‌వి థిక్‌గా ఉన్నప్పుడు. ప్రతిరోజు మీరు గిట్ పుల్ చేసినప్పుడు, ప్రతిరోజు కోడింగ్ చేసినప్పుడు మీ ప్రొఫైల్ చూసి ఆరామ్సే ఇంటర్వ్యూస్ వస్తాయి. ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి. మేబీ 5 ఆర్ 6 రౌండ్స్ ఉండకపోవచ్చు. 1 ఆర్ 2 రౌండ్స్‌లో మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ హెల్తీగా ఉన్నాయి. సో, ఫోకస్ ఆన్ యువర్ కెరియర్. డిస్ట్రాక్షన్స్ థింగ్స్ అస్సలు పట్టించుకోవద్దండి. అన్ని డిస్ట్రాక్షన్స్ థింగ్సే పట్టించుకోవద్దండి. మీ కెరియర్ పైన మీరు ఫోకస్ చేయండి. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయండి. టైంని వేస్ట్ చేసుకోవద్దు. మీకు వీలైనంత వరకు టైంని యుటిలైజ్ చేసుకునేకి ప్రయత్నించండి. సో, ఇది నా అనుభవంతో చెప్తున్నా. నేను ఈరోజైతే నాకు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. మార్కెటింగ్ పైన 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. డెవలపర్‌గా 1 ఇయర్ వర్క్ చేశా. 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. నాకు 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండి కూడా నేను వాళ్ళ ముందర అసలు నేను నథింగ్ అనిపించాను లిటరల్లీ చెప్పాలంటే. సో, నేనిప్పుడు మళ్ళీ ట్రై చేస్తున్నా. నేను మళ్ళీ 100% కావడానికి నేను ట్రై చేస్తున్నా. నేను రోజు ఈ వీడియోలు చేసేది కూడా నేను అరౌండ్ 9:00, 10:00 చేస్తున్నా. 9:00, 10:00 చేసి తర్వాత మిడ్‌నైట్ ఎడిట్ చేసి మీకు పోస్ట్ చేస్తాను. మార్నింగ్ మళ్ళీ నేను నాకున్న ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ పైన నేను ఫోకస్ చేసి నేను దాన్ని వర్క్ చేసి మార్నింగ్ నేను ఆఫీస్‌కెళ్ళాలి. సో, నేను కూడా బిజీగా ఉన్నాను అంతే. ప్రొడక్టివ్‌గా లేను. నేను ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను నేనేం మిస్ అయినానో. నేను కూడా నా న్యూ స్కిల్స్ పైన ఫోకస్ చేసి అప్‌గ్రేడ్ అవ్వాలనేసి నేను చాలా ప్రయత్నిస్తున్నా. ఇన్ కేస్ ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే ప్లీజ్ మీరు మారండి. నాకు అంతకు మించి ఇంకేం అవసరం లేదు. మీరు మారండి. ఎవరి కోసమో మారొద్దు. మీకోసం మీరు మారండి.
రేపు ఎవడో వచ్చి ఏమి చేయడు. ఈరోజు నువ్వు రూపాయి సంపాదిస్తున్నావు అంటే అది నీ వరకు ఉంటుంది, నా వరకు రాదు. నేను చెప్పేది ఒకటే, మంచిగా టైం యూటిలైజ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. ఏదైనా స్కిల్ ఒక స్కిల్ ప్రాక్టీస్ చేసుకోండి. మంచిగా ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ తెచ్చుకొని ట్రై చేయండి. నేర్చుకోండి అంటే ఏదో థియరిటికల్గా నేర్చుకోవద్దు, ప్రాక్టికల్గా నేర్చుకోండి. ప్రతిదీ ప్రాక్టీస్ చేయండి. ఒక 1 అవర్ నేర్చుకునేది 3 అవర్స్ 4 అవర్స్ ప్రాక్టీస్ చేయండి. అది చిన్న టాస్క్ అయినా సరే 4 అవర్స్ ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీకు వస్తుంది. అప్పుడే మీరు కొత్తగా ఏమన్నా ట్రై చేయగలరు. ఏదైనా ప్రాజెక్ట్స్ చేయాలా అని చెప్తే టెక్నికల్స్ లిటరలీ చెప్తున్నా, టెక్నికల్ సైడ్ వాళ్ళకి నేను టు డూ లిస్ట్ చేసా, నేను నెట్‌ఫ్లిక్స్ క్లోన్ చేసా, ఇవి కాదు. మీకంటూ మీరు ఓన్ యాప్‌ని బిల్డ్ చేయండి. ఏదైనా సరే సింపుల్‌గా అయినా సరే ఓన్ యాప్‌ని బిల్డ్ చేయండి. క్లాడ్, చాట్‌జిపిటి చాలా ఉన్నాయి గైడ్ చేయడానికి. ఏదైనా ఓన్ యాప్ బిల్డ్ చేసి మీ పోర్ట్‌ఫోలియోని చాలా ఎవరైనా మీ పోర్ట్‌ఫోలియో చూస్తే అరే వీడు ఎక్స్‌పీరియన్స్ పర్సన్ రా అన్నట్టు ఫీలింగ్ రావాలి. అలా మీ పోర్ట్‌ఫోలియోని బిల్డ్ చేసుకోండి. ఇన్ కేస్ నాన్ టెక్నికల్ పీపుల్ అయితే బ్రో, మీరు ఇన్ కేస్ టెక్నికల్‌లో ఉండి మీకు కోడింగ్ అంత ఇంట్రెస్ట్ లేదంటే డిజిటల్ మార్కెటింగ్ ఉంది, వీడియో ఎడిటర్ ఉంది, యూఐ యూఎక్స్ డిజైనింగ్ ఉంది, అలా సేల్స్ ఫీల్డ్ ఉంది. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సేల్స్ని నెగ్లెక్ట్ చేస్తారు. లిటరలీ చెప్తున్నా, నేను ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నా. ఒక సేల్ క్లోజ్ చేస్తే వాళ్ళకి వచ్చే శాలరీ కంటే 3 టైమ్స్ ఎక్కువ వస్తుంది. వాళ్ళ శాలరీ మంత్లీ 25,000 ఉంటే వాళ్ళకి శాలరీ మంత్లీ ఎర్నింగ్స్ వచ్చేసి 1,00,000 పైన ఉన్నాయి. శాలరీని తీసేయండి, వాళ్ళకి వచ్చే కమిషనే 1,00,000 పైన ఉంది. సో ప్రతి డిపార్ట్మెంటు, ప్రతి ఇండస్ట్రీలో ప్రతి డిపార్ట్మెంట్కి, ప్రతి రోల్కి చాలా చాలా వాల్యూ ఉంది. మీ ఇంట్రెస్ట్ దేంట్లో ఉందో ఫోకస్ చేసుకొని ఆ స్కిల్ పైన ఫోకస్ చేసుకొని చదవండి, ప్రాక్టీస్ చేయండి, మార్కెట్లో ఏం జరుగుతున్నాయో తెలుసుకోండి. అండ్ ఇదండి ఈరోజు వీడియో. నేను ఏం చెప్తున్నానో, ఎంత కవర్ చేసినానో నాకు తెలీదు. ఇది నా ఎక్స్పీరియన్స్, నేను షేర్ చేసిన. మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి. బాయ్.